వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు విజయవాడకు తీసుకువచ్చారు. సిట్ కార్యాలయంలో చెవిరెడ్డిని ప్రాథమికంగా విచారణ చేయనున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత చెవిరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటరమణ నాయుడును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుండి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వారిని తీసుకువచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 38వ నిందితుడిగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. సిట్ కార్యాలయంలో చెవిరెడ్డిని ప్రాథమికంగా విచారణ చేయనున్నారు. ఆయనతో పాటు వెంకటరమణ నాయుడును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుండి విజయవాడలోని సిట్ కార్యాలయం తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో 38వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డిని విచారించనున్నారు పోలీసులు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. మూర్తి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రగిరికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొద్దిసేపటి కిందటే సిట్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. విజయవాడలో ఏదైతే కమిషనర్ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రత్యేకమైనటువంటి కార్యాలయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం బెంగళూరులోని ఎయిర్పోర్ట్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ముందుగా ప్రధానంగా బెంగళూరుకు సంబంధించి ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను లోపలికి అనుమతించకపోవడంతో ఏదైతే లుకౌట్ నోటీసులు ఉన్నటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి అక్కడి నుంచి తప్పించుకుంటున్నారన్నటువంటి ఒక నేపథ్యంలో అక్కడ బెంగళూరుకి సంబంధించినటువంటి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అక్కడి నుంచి ఏపీకి సంబంధించినటువంటి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి ఆయన అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రాథమికంగా ఆయన మరి కాసేపట్లో విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి తర్వాత అంటే ఈ లోపు దానికి సంబంధించి అంటే తీసుకుని వచ్చారు కాబట్టి కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేసినటువంటి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించబోతున్నారు. అదేవిధంగా A34గా ఉన్నటువంటి వెంకటరమణ నాయుడును కూడా పోలీసులు తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గాను A39గా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా చేర్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ విచారణ అంతా కూడా ముగిసినటువంటి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలు అంటే అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, బీపీ కానీ ఇంకా ఏమైనా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలపైన అనేక రకాలైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి నేపథ్యంలో అంతా కూడా క్లియర్గా ఉన్నటువంటి తర్వాత కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి ఒక కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా అందరినీ కూడా రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా ఈరోజు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కోర్టుకి సంబంధించినటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో చెవిరెడ్డి నుంచి సిట్ అధికారులు ప్రధానంగా ఎలాంటి నిజాలు రాబట్టబోతా ఉన్నారంటే చెవిరెడ్డి పాత్ర ఏంటి ఈ లిక్కర్ స్కామ్లు అనేది ఇప్పుడు అందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చెవిరెడ్డి గత కొన్ని రోజుల కిందట ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో సిట్ అధికారులు నన్ను అరెస్ట్ చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, నేను కూడా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో ఎటువంటి పాత్ర పోషించారనేది ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఎందుకంటే జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వారందరూ ఇటు రాజకేశరెడ్డితో పాటు ఓఎస్డీగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డితో పాటు పైలా దిలీప్, అదేవిధంగా చాణక్యతో పాటు ఉన్నటువంటి వారు అందరూ ఎవరైతే గోవిందప్ప బాలాజీ ఏదైతే అకౌంట్స్కి సంబంధించి గోవిందప్ప బాలాజీ చాలా క్రేసియల్గా వ్యవహరించారనేది ఇందులో ఉన్నటువంటి నిందితులందరినీ అంటే మొన్నటి వరకు ఒక 30 మందిని మాత్రమే నిందితులుగా చేర్చారు. ఇవాళ దాదాపుగా 39 మంది నిందితులుగా ఉన్నట్లు ప్రధానంగా గుర్తించారు. ఇందులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు A34గా వెంకటరమణ నాయుడు అందరినీ కూడా దాదాపుగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితులుగా ఉన్నటువంటి నరేష్, అదేవిధంగా ఇంకొక వ్యక్తిని కూడా డ్రైవర్గా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు విచారించినటువంటి వారందరి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి సాక్ష్యాలను అదేవిధంగా సిట్ దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారాన్ని చెవిరెడ్డి ముందు ఉంచి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలనేటువంటి విధానంలో చెవిరెడ్డిని ప్రశ్నించనున్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ విచారణ అంతా కూడా పూర్తయినటువంటి తర్వాత కోర్టులో హాజరుపరిచినటువంటి తర్వాత ఒక ఇరుపక్షాలు ఇప్పటికే ఒక సమూలమైనటువంటి వాదనలు కూడా వినిపించబోతున్నాయి. ఇప్పటికే న్యాయవాదులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కోర్టు మరి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతా ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన
అనేటువంటి అంశంలో అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పవచ్చు మూర్తి. తప్పనిసరిగా అయితే ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్కి చాలా సన్నిహితుడు. అయితే ఏంటంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు ఆయన కూడా ఏంటంటే తనని అరెస్ట్ చేయడం తప్పదేమో అనే ఉద్దేశంతోనే ఆయన ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశారని మనం అనుకోవచ్చా అప్పుడున్న పరిస్థితుల్లో? అందువల్ల ఏంటంటే పైకి గాంభీర్యంగా మాట్లాడుతున్నా తప్పనిసరిగా తను కూడా ఏంటంటే ఈ కుట్రలో పాత్రధారి సూత్రధారి ఉన్నాననే విషయం ఆయన క్లారిటీ ఉందా రాజ్ కుమార్? అంటే మూర్తి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మేకపోతు గాంభీర్యంగానే వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొద్ది రోజుల కిందటే ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో సిట్ అధికారులు నన్ను అరెస్టు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి ఉండదని ఒక కామెంట్ చేశారు. కానీ మరి నిన్న ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారనేటువంటి క్రమంలో నిన్న ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను ఆపేటువంటి ప్రయత్నం చేశారు, లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే అప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్నాయి ఎయిర్పోర్ట్లోనూ, అదేవిధంగా పోర్టులకు ఎయిర్పోర్ట్లోనూ, ఇదే విధంగా పోర్టుల్లోను అన్ని రకాలకి సంబంధించినటువంటి అన్ని ఏదైతే ఇటు రవాణా వ్యవస్థలు అన్నింటిలో కూడా చెవిరెడ్డికి లుకౌట్ నోటీసులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ లుకౌట్ నోటీసులు ఆయన అడిగించేటువంటి ప్రయత్నం చేస్తాయని ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒక అందరికి కూడా అర్థం కానిటువంటి అంశంలో కొలంబియాకు వెళ్తున్నట్లు కూడా ఆయన్ను అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. కానీ ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ అరెస్ట్ చేశారన్నటువంటి నేపథ్యంలో చెవిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు ఇప్పుడు అందరూ కూడా మేకపోతు గంభీరంగా అంటే మేము ఎటువంటి నేరారోపణలకి మేము ఆరోపించలేదన్నారు. కానీ నిజంగా ఎలాంటివి చేయకపోతే ఏదైతే ఈ పెద్ద ఎత్తున ఈ బంగారు కొనుగోళ్లకి సంబంధించినటువంటి బిల్లులు పెద్ద ఎత్తున గతంలో వాసుదేవరెడ్డి నివాసంలో దొరికినప్పుడు కానీ, లేదంటే రాజ్ గసిరెడ్డి వీళ్ళందరితో ప్రోత్సహించి వీళ్ళందరితో మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు కానీ, దాన్ని అమలు చేసినప్పుడు వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి గతంలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి గారు వీరందరూ కూడా దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ పాలసీని ఏ విధంగా రూపుమాపాలి, వచ్చినటువంటి డేటాను ఏ విధంగా మాఫీ చేయాలి, అదేవిధంగా వచ్చినటువంటి లెక్కలను ఏ విధంగా ప్రభుత్వ లెక్కల్లో ఆ ధనంలో కూడా చూపించకూడదు అనేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏ విధంగా మాఫీ చేయాలనేటువంటి ఒక సిండికేట్ను వీరందరూ కలిసి ఏర్పాటు చేశారనేది సిట్ ప్రధానంగా తేల్చింది. అందులో భాగంగానే ఈ నిజ నిజాలన్నిటికీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక కీలక దశలో విచారణ జరుగుతుంది. విచారణ జరిగేటువంటి క్రమంలో ఎవరిని కూడా బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఎప్పటికూ ఎవరిని అదుపులోకి తీసుకున్నా ప్రస్తుతం రిమాండ్కి వెళ్ళేటువంటి అవకాశమే ఎక్కువ శాతం కనపడుతుంది. కాబట్టి మరి చెవిరెడ్డి పరిస్థితి ఏంటంటే నిజంగా ఆయన పాత్ర కనుక క్రియాశీలకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కూడా రిమాండ్కి పంపించేటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి మరి చూడాలి. ఈ రోజు చెవిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మరి ఏ విధంగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాలి. రైట్ రాజ్కుమార్, నిజమే. కానీ అలాగే ఏంటంటే ఇప్పుడు నిన్న చెవిరెడ్డి, ఈరోజు కొడాలి నాని, అందరూ కూడా తమ చూపు కొలంబో వైపే. ఏంటి కొలంబో సురక్షిత స్థావరమా? భారత్ నుంచి బయటికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి విదేశాలకు పారిపోవడం సురక్షిత స్థావరం భావిస్తున్నారా? ఎందువల్ల వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే ఏంటంటే బెంగళూరు ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కొలంబో వైపు చూస్తున్నారు? దీనికి ఏం కారణం ఉండొచ్చు అంటారు? అంటే ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా అరెస్ట్ అవుతున్నారనేటువంటి క్రమంలో కొద్దిసేపటి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొడాలి నానిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొడాలి నానిని కోలకత్తాకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో ప్రధానంగా అదుపులోకి తీసుకున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొద్దిసేపటి అంటే ఒక అరగంట సేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కొడాలి నానిని. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి ఆయన హైదరాబాద్లోనే ఉన్నారని ఆయన సన్నిహితులు మిగతా వారందరూ చెప్తున్నా కూడా ఏదేమైనా జరగవచ్చు. ఎందుకంటే చెవిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన కూడా నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి పారిపోనని చెప్పినటువంటి చెవిరెడ్డిని కూడా నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. కొడాలి నానిని గతంలో ఆయనకి గుండెపోటు వచ్చింది, ఆయనకు ఉన్నటువంటి గుండె సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి హార్ట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు అంటే కొన్ని వాల్స్ ఆయనకు బ్లాక్ అయినటువంటి నేపథ్యంలో మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఆయన్ను ప్రత్యేక విమానంలో ముంబై తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని కూడా గతంలో చెప్పారు. కానీ అదేది కూడా చాలా గోప్యంగా జరిపారు. కానీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొడాలి నానికి ప్రాథమికంగా ఒక ఇప్పటి వరకు పాస్పోర్ట్ లేదనేది ఒక ప్రస్తుతం ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. కానీ నిజంగా ఆయన తెలంగాణకి సంబంధించినటువంటి ఇంటి అడ్రస్తో ఒక పాస్పోర్ట్ ఉంది, అక్కడి నుంచి ఆయన పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని మరొక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కానీ ఇవన్నీ కూడా ఇంకా దీని మీద ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. నిజంగానే కొడాలి నానిని అదుపులోకి తీసుకుంటే ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు అంటే ఆయన లుక్అవుట్ నోటీసులు కొడాలి నానికి ఇప్పటికే ఇచ్చారు, ఎక్కడ కూడా దేశం దాటిపోకూడదని. నిజంగానే కొడాలి నానిని కనుక అదుపులో
అదుపులోకి తీసుకుని ఉంటే ఎందుకు అంటే ఈ లుకౌట్ నోటీసుల వరకు తీసుకుని ఆయన వెనక పంపించేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఏదైనా కేసులో అదుపులోకి తీసుకుంటే? ఎందుకంటే ఇప్పటికే ఆయనకు హార్ట్కి సంబంధించి కొంత బైపాస్ చేసినటువంటి నేపథ్యంలో కొంత ఆరోగ్య పరిస్థితి కూడా కొంత స్టేబుల్గా లేనటువంటి నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేసిన వెంటనే ఆయనకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ దృష్టిలో ఉంచుకుని కూడా పోలీసులు దానికి అనుగుణంగానే వ్యవహరిస్తారు. కాబట్టి మరి నిజంగా అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, నిజంగా చేస్తే దానిపైన పోలీస్ శాఖ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి చూడాలి కొడాలి నాని అయినా లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ఎందుకు అందరూ కొలంబియా వైపు ఎందుకు చూస్తున్నారు అనేది కూడా ఒక అర్థం కానటువంటి ప్రశ్నగా ఉంది అనుకోవచ్చు మూర్తి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. చూద్దాం ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో అన్నది. రైట్.